అబ్బబ్బబ్బబ్బా, అసలు ఏమైనా ఉందండి టేస్ట్. తింటుంటే నా నోరైతే గుట్టుకు సరసర గుట్టుకుమే అంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో మా అమ్మ చెప్తారు, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా, ఏదైనా తీయగా చల్లగా ఉండేది చేయమని బాబు అడిగాడు. ఇంట్లో ఏముందా అని చూస్తే ఫ్రిడ్జ్ లో బ్రెడ్ ఉంది. ఇంట్లో తక్కువ స్వీట్స్ తింటారండి, అందుకే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. ముందుగా పాలు మరగబెట్టుకుంటాం. పాలు మరిగే లోపల బ్రెడ్ స్లైసెస్ గా తీసుకొని కొంచెం కలర్ మారే వరకు, బ్రౌన్ షేడ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో నెయ్యి కొంచెం ఎక్కువే తింటారండి, అందుకే నేను నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నాను. నెయ్యిలోనే ఫ్రై చేస్తారు కదా అని మా అబ్బాయి అడుగుతున్నాడండి. కొందరికి నెయ్యి స్మెల్ పడదు కదా, అలాంటప్పుడు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు. ఎవరికి ఏది నచ్చితే అది. కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇంతలో పాలు కొంచెం మరిగిపోయినాయి కదా, కొద్దిగా వేసి వేరే వేరే బౌల్లో తీసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోవాలి అండి. మేమైతే తక్కువ షుగర్ తింటాము, అందుకే తక్కువ కలుపుకున్నాను. ఇంకోవైపు రోస్ట్ చేస్తున్న బ్రెడ్ స్లైస్ కూడా రెడీ అయిపోయినాయి అండి, అవి వేరే బౌల్లో తీసుకోవాలి. ముందుగా 2 బౌల్లో పాలు తీసుకున్నాం కదండి, అందులో ఒక బౌల్లో పిస్తా పౌడర్, ఇంకో బౌల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. ఇంకా ఇంట్లో తయారు చేసుకున్న పిస్తా, బాదం, జీడిపప్పు పౌడర్ని కాస్త కలుపుకుంటున్నామండి. 2 బౌల్స్ బాగా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. పౌడర్ మిక్స్ చేసిన పాలని మరుగుతున్న పాలల్లో కలుపుకుంటూ మరగబెట్టుకోవాలండి. మనం కలిపిన పాలు, మరుగుతున్న పాలు చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన పాలను నేనైతే బౌల్లో తీసుకున్నాను. ఆగండి. ఈ 3 కప్పుల్లో పాలేసి ముక్కలు పెడుతుంది నేనేనండి. మా అమ్మ ఇప్పుడు ఏ వంట చేసినా నాకైతే కొంచెం హెల్ప్ చేసుకుని తర్వాత తినడం అయితే నాకు ఇష్టం అండి. అలాగే ఇవన్నీ పెడుతున్నా, హెల్ప్ చేస్తున్నాను అమ్మకి. మనం అన్ని కప్పులకి కొంచెం వేసి పాలు వేసుకున్న తర్వాత వాటి మీద బ్రెడ్ ముక్కలు అనేవి పెట్టి మళ్ళీ వాటి మీద లేయర్గా మళ్ళీ పాలు అనేవి వేసుకుంటాం. ఇదంతా ఎంతసేపులో అయిందంటారా? జస్ట్ 15 మినిట్స్లో అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 to 3 hours పెట్టి ఆ తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి నా సామీరంగా. మన టేస్ట్ బర్డ్స్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. బాక్స్ ఓపెన్ చేస్తున్న సేపు నాకైతే మనసు ఆగట్లేదండి, లాగేస్తుంది. ఎప్పుడు తింటామని నా మనసు అయితే లాగుతుంది, కానీ బాక్స్లో నుంచి మొక్క ఎంత లాగినా రావట్లేదండి. బాగా కూల్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా ఎదిరిపోయిందండి. ఇది రోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.